అయితే ఇక్కడేమైతుంది అంటే, ఒక కేస్ ఫైల్ అయింది. ఏమనంటే, ఈ స్త్రీధనం ఇచ్చేటప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి అని జెప్పేసి వేశారు. సో, కేరళ హైకోర్ట్ ఏం చెప్పిందంటే, యూజువల్‌గా స్త్రీధన్‌కి ప్రూఫ్ అంతగనం ప్రాపర్‌గా ఎవిడెన్స్ ఇయ్యాల్సిన పని లేదు. ఎందుకంటే యూజువల్‌గా ప్రూఫ్స్ ఏముంటాయి చెప్పండి? ఏదో ఇస్తారు, నామకే వాస్తే ఇట్లా ఇస్తారు. వాళ్ళు తీసుకొని పోతారు. దానికి ఫోటోలు, ఎవిడెన్సులు, వీడియోలు తీసుకుంటే పెడతారా? పెట్టరు. ఏదో క్యాజువల్‌గా ఇచ్చేస్తారు అయిపోతది. ఆ తర్వాత క్వెషన్ అనేది రైజ్ అయిందనుకోండి, ఎంత ఇచ్చిండ్రు, ఏంది అని అన్నప్పుడు దానికి ప్రూఫ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తీసుకురారు. సో, కేరళ హైకోర్ట్ ఏం చెప్పిందంటే, ఏ స్త్రీధనం ఇస్తే దానికి ప్రూఫ్స్ అవసరం లేదు. నార్మల్ ఎవిడెన్స్ సరిపోతది. ఇచ్చినాం అని చెప్తే ఇచ్చినాం అంతే. దానికి ఇట్లా ఏమంటారు, ఏదో నెక్స్ట్ లెవెల్‌లో ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి వేయండి అన్నట్టు ఉండదు. ఉన్న ప్రూఫ్ సరిపోతది ఇచ్చినట్టు. సో, ఇప్పుడు ఇచ్చినట్టు నోటి మాట సరిపోతదా? లేతే ఎవరో చూసినోళ్ళు సరిపోతది. లేతే ఆ అమ్మాయి ఎళ్లి నేను హస్బెండ్‌కి ఇచ్చినా, లేతే మా అత్త మామకి ఇచ్చినా అని చెప్పడం. ఇలాంటివి సరిపోతాయి. సో, దానికి ప్రాపర్ ప్రూఫ్ అవసరం లేదు. స్త్రీధనం అమ్మాయి ఇచ్చిందంటే ఇచ్చిందంట. ఆ అమ్మాయి వచ్చి జస్ట్ నాకు స్త్రీధనంలో ఇంతొచ్చినాయి. నేనెళ్లి మా హస్బెండ్‌కి ఇంత ఇచ్చినా అని మాటతోని చెప్తే సరిపోతది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్పేసి కోర్ట్ తీర్పిచ్చింది.